నమస్తే. ఈ ఎక్స్‌ప్లెయినర్ లేదా ఈ విశ్లేషణలో మనమొక ఆసక్తికరమైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఇంటర్లింక్ తీసుకొచ్చిన కొత్త డావ్ ఓటింగ్ ప్రపోజల్. అసలు నెట్వర్క్లోకి కొత్త యూజర్లు రావాలంటే దారి చాలా సులభంగా ఉండాలి కదా, కాని అక్కడ అడ్డంకులుండే పరిస్థితేంటి? సరిగ్గా ఈ ఆన్బోర్డింగ్ సమస్యను తీర్చడానికే ఇప్పుడొక అదిరిపోయే అడుగు పడుతోంది. ఎటువంటి ఆలస్యం లేకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు గమనిస్తే మనం మాట్లాడుకుంటున్న లక్ష్యం చాలా పెద్దది. 1 బిలియన్ అంటే ఏకంగా 100 కోట్ల మంది. అవును, ప్రైవేట్ మెయిన్నెట్లో ఐటీఎల్జీ లాంటి డిజిటల్ ఆస్తులను ప్రపంచవ్యాప్తంగా ఇంత భారీ సంఖ్యలో యూజర్లకు అందించటమే ఇంటర్లింక్ యొక్క అసలైన టార్గెట్. ఆలోచించండి, 100 కోట్ల మందిని డిజిటల్ ఎకానమీలోకి తీసుకురావాలంటే ఆ ఎంట్రీ ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉండాలి. యూజర్లను కండిషన్లతో కట్టేయకుండా చాలా ఫ్రీగా వెల్కమ్ చెప్పాలి. డిజిటల్ ఆస్తులు అందరికీ అందాలంటే ఇదే అసలైన పునాది. మరి ఇంత పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనం వాడుతున్న ఈ టెస్టినెట్ ఒక అడ్డంకిలా అస్సలు ఉండకూడదు. నిజానికి టెస్టినెట్ అంటే ఏంటి? అసలు నెట్వర్క్కి వెళ్లే ముందు మనం ఎలాంటి భయం లేకుండా నేర్చుకోవడానికి, ప్రయోగాలు చేయడానికి, అలాగే ఒక కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ఉపయోగపడే ఒక సేఫ్ జోన్, అంటే ఒక శాండ్ బాక్స్ లాంటిదనమాట. యూజర్లు చాలా ఈజీగా నెట్వర్క్తో ఇంటరాక్ట్ అవ్వాలి, అంతేకాని ఈ ప్రాసెస్ వాళ్ళని భయపెట్టకూడదు. కానీ ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం వచ్చి పడింది. అదేంటంటే, ప్రస్తుతం మనం నెట్వర్క్లో జస్ట్ ఒక్క ఫాసెట్ టికెట్ సంపాదించాలన్నా సరే ఖచ్చితంగా 6 వరుస మైనింగ్ సెషన్లను పూర్తి చేయాల్సిందే. వినడానికి చిన్నదే అనిపించినా కొత్తగా నెట్వర్క్లోకి ఎంటర్ అవ్వాలనుకునే వాళ్లకి ఇది నిజంగా పెద్ద టాస్క్. చాలా ఉత్సాహంగా నేర్చుకుందామని వచ్చే యూజర్లకి ఈ 6 సెషన్ల రూల్ అనేది కొంచెం విసుగు తెప్పిస్తోంది అనేది వాస్తవం. దీన్ని బట్టి మనకొక విషయం క్లియర్గా అర్థమవుతోంది. ఒకవైపేమో అందరికీ ఈజీగా పరిచయం చెయ్యాలనే గొప్ప విజన్ ఉంది. కాని మరోవైపు ఈ రూల్ వల్ల కొత్తవాళ్లు లేదా తిరిగి వచ్చే పాత యూజర్లు నెట్వర్క్లోకి రావడం చాలా స్లో అయిపోతోందని ఫీడ్బ్యాక్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా వాళ్లకి అత్యవసరమైన గ్యాస్ ఫీజులు టైంకి అందకపోవడం వల్ల అనవసరమైన లేట్ జరుగుతోంది. ఈ గ్యాప్ వల్లే ఆన్బోర్డింగ్ ప్రాసెస్ కొంచెం కుంటుపడుతోంది. సరే, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? కంగారు పడకండి, దానికొక అద్భుతమైన పరిష్కారం ఇప్పుడు మన ముందే ఉంది. ఎవరో ఒకరిద్దరు కూర్చొని సీక్రెట్గా నిర్ణయాలు తీసుకోవడం కాదు. ఇక్కడ డైరెక్ట్గా ఒక కొత్త డావ్ ప్రపోజల్ కమ్యూనిటీ ఓటింగ్ కోసం రెడీగా ఉంది. అంటే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసి నెట్వర్క్ ఫ్యూచర్ని డిసైడ్ చేసే పవర్ ఇప్పుడు ఏకంగా కమ్యూనిటీ చేతిలోకే వచ్చేసింది. వికేంద్రీకృత పాలన, డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ అంటే ఇదే కదా. అయితే ఇప్పుడు ఈ చర్చంతా ఒకే ఒక ముఖ్యమైన ప్రశ్న చుట్టూ తిరుగుతోంది. అదేంటంటే, ఫాసెట్ టికెట్ పొందటానికి అసలు ఎన్ని మైనింగ్ సెషన్లు పెడితే బాగుంటుంది? అవును, ఈ ఒక్క సింపుల్ ప్రశ్నకు వచ్చే సమాధానమే రేపు ఆ 100 కోట్ల మంది డిజిటల్ జర్నీని డిసైడ్ చేయబోతోంది. ఇది నిజంగా చాలా కీలకమైన ఘట్టం. ఈ డెసిషన్ తీసుకోడానికి ఓటర్ల ముందు ఇప్పుడు 3 క్లియర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, ప్రస్తుతమున్న 6 వరుస సెషన్ల రూల్ని ఏమాత్రం మార్చకుండా అలాగే ఉంచేయడం. ఇక సెకండ్ ఆప్షన్, దాన్ని సగానికి తగ్గించి కేవలం 3 వరుస సెషన్లకు లిమిట్ చేయడం. మూడో ఆప్షన్ చాలా ఆసక్తికరం. అదేంటంటే, ఈ రూల్ని పూర్తిగా తీసేసి 0కి తీసుకురావడం. అంటే ఫాసెట్ టికెట్ కోసం ఎలాంటి మైనింగ్ అవసరం లేకుండా చేయడమన్నమాట. అయితే ఇక్కడ మీకో డౌట్ రావచ్చు, ఇలా రూల్స్ తీసేస్తే నెట్వర్క్ సేఫ్టీ పరిస్థితేంటి అని. ఇక్కడే మనం ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రతిపాదన కేవలం యూజర్ ఎక్స్పీరియన్స్ని ఈజీ చేయడానికి, గ్యాస్ ఫీజులు త్వరగా ఇవ్వడానికి మాత్రమే. దీనివల్ల నెట్వర్క్ యొక్క స్ట్రాంగ్ సెక్యూరిటీ గానీ, ఆ క్రిప్టోగ్రాఫిక్ సేఫ్గార్డ్స్ గానీ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వవు. మున్పటిలాగే ప్రొటెక్షన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. చెప్పాలంటే ఈ వెబ్3 ప్రపంచంలో ఎప్పుడూ ఎదురయ్యే ఒక పెద్ద సవాలు ఇది. నెట్వర్క్ని మరీ ఫ్రీగా వదిలేస్తే వచ్చే యూజర్లకి ఎంత డెడికేషన్ ఉందో మనం అంచనా వేయలేము. అలాగనే స్టార్టింగ్లోనే మరీ కఠినమైన రూల్స్ పెడితే రాబోయే లక్షలాది మంది భయపడి వెనక్కి వెళ్ళిపోతారు. కాబట్టి అందరికీ ఈజీగా యాక్సెస్ ఇవ్వడానికి, అలాగే యూజర్ల కమిట్మెంట్ తెలుసుకోటానికి మధ్య ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తీసుకురావడమే ఈ ఓటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఫైనల్గా కమ్యూనిటీ అంతా వాళ్ళ ఓట్లు వేస్తున్న ఈ టైంలో అందరి మదిలోనూ ఒకటే ప్రశ్న:
ఆన్బోర్డింగ్ ప్రాసెస్లో ఉన్న ఈ అడ్డంకిని తొలగిస్తే రేపు ఆ 100 కోట్ల మందిని డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి నిజంగానే ఈజీగా తీసుకురాగలమా? డిజిటల్ ఆస్తుల భవిష్యత్తుని ఏ ఆప్షన్ మార్చబోతోంది? కమ్యూనిటీ ఏ నిర్ణయం తీసుకోబోతోందనేది త్వరలోనే తేలిపోతుంది. ఈ ఆసక్తికరమైన పరిణామం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూద్దాం.